హలో ఎవ్రీవన్. ఈరోజు మనం బ్రక్సిజం లేదా నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఎందుకొస్తది? దీనికి గల కారణాలేంటి? అనేది డిస్కస్ చేసుకుందామండి. ఈ బ్రక్సిజం అనేది మనం అన్‌కాన్షియస్‌గా లేక నిద్రపోయేటప్పుడు మీకు తెలియకుండా మీరే మీ పళ్ళను కొరుక్కుంటూ దవడను అటు ఇటు జరుపుతూ ఉంటారండి రాత్రిపూట. సో, దీనికి గల కారణాలేంటంటే మెయిన్ రీజన్ ఏదైతే ఉందో స్ట్రెస్ ఎయిదర్ ఫిజికల్ స్ట్రెస్ ఆర్ మెంటల్ స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కొంచెం ఫ్రీక్వెంట్‌గా అవుతూ ఉంటదండి. ఇది కాకుండా దీనికి మాల్ అక్లూజన్ డెంటల్‌గా చూసినప్పుడు మాల్ అక్లూజన్ పళ్ళు ఎగుడు దిగుడుగా ఉండడం వల్ల, లేకపోతే థర్డ్ మొలార్ వచ్చిన తర్వాత మీ అక్లూజన్ మారిపోవడం వల్ల, ఇదే కాకుండా ఎవరైతే లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కువ కాఫీ తాగుతూ ఉంటారో, ఎక్కువ ఆల్కహాల్ అడిక్షన్ ఉంటదో వీళ్ళలో చూస్తుంటామండి. ఇవి కాకుండా కొన్ని మెడికేషన్ యాంటీ డిప్రెసెంట్స్ ఎవరైతే వాడతారో వాళ్ళలో కూడా మనం ఈ బ్రక్సిజం హ్యాబిట్ అనేది చూస్తుంటామండి. దీన్ని మనం ఎలా కనుక్కోగలం? ఫ్లాట్ అయిపోతూ ఉంటాయి. ఫ్రంట్ టీత్ లేకపోతే బ్యాక్ టీత్ ఫ్లాట్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ స్టేజ్‌లో మనం సెన్సిటివిటీ అనేది ఫీల్ అవుతాం. ఈ రీజన్ కాకుండా మీరు జా పెయిన్స్ అనేవి చూస్తుంటారు. సో, మనకు ఇయర్ ముందు ఈ జాయింట్‌లో పెయిన్ రావడం గానీ, లేకపోతే నోరు సరిగ్గా తెరవలేకపోవడం గానీ, ఇదే కాకుండా జనరల్‌గా చూసుకున్నప్పుడు హెడ్‌ఏక్ ఇయర్ పైన రీజియన్‌లో హెడ్‌ఏక్ రావడం గానీ, లేకపోతే ఈ రీజియన్‌లో హెడ్‌ఏక్ రావడం గానీ చూస్తూ ఉంటామండి. సో, మనం ఇవి ఎలా అవాయిడ్ చేసుకోగలం? ఫస్ట్ రీజనే చెప్పానండి. స్ట్రెస్ అనేది ఎక్కువ వల్ల వస్తుంటది కాబట్టి స్ట్రెస్ రిలీవ్ చేసుకోవాలి. ఎయిదర్ యోగా ఆర్ మెడిటేషన్ లేదా బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ లాంటివి చేసుకొని మనం తగ్గించుకోవచ్చు. అదే మీరు డెంటల్ ఇష్యూస్ పరంగా చూసుకున్నప్పుడు పళ్ళు అరిగిపోకుండా ఉండడానికి మనం ఫస్ట్ నైట్ గార్డ్ అనేది ఇస్తామండి. ఈ నైట్ గార్డ్ అనేది మీరు రాత్రిపూట పెట్టుకొని పడుకుంటారు. అది మీకంటూ తయారు చేసి ఇస్తాం. ఇది పెట్టుకున్న తర్వాత కూడా మీకు అది తగ్గట్లేదు అంటే స్ప్లింట్ అనేది చేసిస్తామండి. అది మనం అబ్జర్వేషన్‌లో పెట్టుకొని ఇస్తామనమాట. ఇవి కాకుండా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం, లెస్ కెఫీన్ తీసుకోవడం, రాత్రిపూట కాఫీ తాగకపోవడం, టీ తాగకపోవడం, ఆల్కహాల్ డిక్రీజ్ చేయడం ఇట్లాంటివి చెక్కించుకోవచ్చు. సో, ఈ టాపిక్ మీద మీకేమన్నా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా డిస్కషన్ కావాలన్నా మీరు కామెంట్ బాక్స్‌లో రాయొచ్చండి. థాంక్ యూ.